హాయ్ ఫ్రెండ్స్, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు మంచి కర్రీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళకు నాన్ వెజ్కు పోటీగా ఈ మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మిల్ మేకర్ టమాటా కర్రీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీ, పుల్కా, పూరి, నాన్ దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేయండి. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నాను. ఈ హాట్ వాటర్లో ఒక మిల్ మేకర్ ప్యాకెట్ అయితే వేసేసి 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ కంటే ఎక్కువగా నానబెడితే మిల్ మేకర్ ముక్కలన్నీ చిట్లిపోయి విరిగిపోతాయి కాబట్టి 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఇక్కడ జస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మంచిగా చిటపటలాడిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని అయితే చక్కగా కలుపుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా మనం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ వేసినా కొద్దిగా ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు వేసాం కదా, ఇలా కరివేపాకు వేసి ఇప్పుడు చక్కగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా మిక్సీ జార్లో ఒక 5 టమాటాలని ఫ్రెష్గా కడిగి ఈ విధంగా ప్యూరీలాగా పట్టుకున్నాను. ఈ టమాటా పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. టమాటాలు పచ్చియే కాబట్టి ఇందులో ఇప్పుడు ఆయిల్లో కలిసే విధంగా పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్ నుండి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల వరకు అలాగే మూత పెట్టేసుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఆయిల్ అనేది మంచిగా పైకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత తీసేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీరు రుచికి సరిపడా సాల్ట్, మీరు కారానికి తగ్గట్టు, స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా టమాటా గ్రేవీ పేస్ట్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూడండి, మీకు ఇంకేమైనా పడితే అనిపిస్తే వేసేసుకోవాలి. మంచిగా ఆయిల్ అనేది ఇట్లా బయటికి వచ్చేటట్టు ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంతవరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం హాట్ వాటర్లో నుండి మిల్ మేకర్ తీసేసి టైట్గా పిండేసుకొని ఇప్పుడు ఆ మిల్ మేకర్ని ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్లు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ మిల్ మేకర్కి ఆ గ్రేవీ పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా అంతా కలిసే విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఇప్పుడు మరొకసారి ఇక్కడ 10 నిమిషాల వరకు మనం మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల కర్రీ అనేది సాఫ్ట్గా మంచిగా ఉడికిపోతుంది. ఆ గ్రేవీ అంతా మంచిగా ముక్కకు పడుతుంది కాబట్టి ఇలా మనం 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే గ్రేవీ అంతా ముక్కకు పట్టి ముక్క అనేది మంచిగా మిల్ మేకర్ అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని ఇలా మంచిగా చక్కగా కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి. మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్కి ఒకసారి మనం మూత పెట్టుకుంటూ మూత తీసుకుంటూ కర్రీని అయితే ఉడికించాలి. ఇలా 10 నిమిషాల వరకు మనం కర్రీని ఉడికించిన తర్వాత పర్ఫెక్ట్గా కర్రీ అనేది ఉడికిపోయింది. చూడండి, ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వేయించిన పల్లీల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని మనం మరొకసారి కలుపుకోవాలి. ఈ పల్లీల పొడి వేయడం వల్ల మిల్ మేకర్ టమాటా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పొడి వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం థిక్నెస్గా వస్తుంది. చూడండి, పల్లీల పొడి వేయగానే కర్రీ అనేది చిక్కగా అయిపోయింది. కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేస్తానే ముందు మనం పై నుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసేసుకొని చూడండి, ఇలా సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయిన తర్వాత బయటికి ఆయిల్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు 10 నిమిషాలకు మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మనం చక్కగా కలుపుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవడమే. వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరి, పుల్కా, నాన్ దేంట్లోకైనా సూపర్ కర్రీ అని చెప్పచ్చు. నాన్ వెజ్ తినని వాళ్ళకు
ఈ కర్రీ అయితే సూపర్ ఆప్షన్ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మీరు ఎప్పుడైనా మిల్ మేకర్ టమాటా చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.